మా పేరు తప్పని చూసుకోవాలి కూర్చో కాలే వేసుకొని మల్లె తోటల్లో ఉన్న నాకు మాలిలా ముద్దల మీద మనసాయే బావా నాకెరకాలే రమ్మ మీ అక్క నడుగు మీ అక్క నడుగు తోటకూర అమ్మ 9 గడియల గర్భవతిరా 9 గడియల గర్భవతి దుగురు ఎంటికల దువ్వరాదు ముడువరాదు సిగురు సప్పల్ల సిగ ముడిసింది మెడ లోపల మాంగళ్యం బాలల సాగనమ్మా గానాడు కన్న తల్లి కాదు దేవి మంత్రశాలి ఏరవచ్చు మంత్రజీలక వందయ్యేసిందమ్మా మంత్రశాలి ఏరవచ్చు మంత్రజీలక వంద చేసినప్పుడు హర హరమదేవా ఏలకు మహారాజా హరమదేవా ఏలకు మహారాజా బాలుడు పుట్టే గడియాలో పాల మా విల్లు పూతల పట్టేనా అయ్య మా విల్లే కథ పట్టేనా విందుగా ఊరే కావు చెప్పేనా ఇరుగుల వర్షాలే వర్షం కురిసేనా అట్టవాటి నీ సుట్టాలన్నీరా తల్లు తల్లు నారాల పట్టేనా అడిగలుగుంటా జనమే తూనే గుంటి పిండ అన్నే అందూరు రాపుకుంటా జనమే తూనే గుంటి పిండ అన్నే అందూరు దేవుడు రావాల దాసిగా దేవతలో మొక్కే దేవుడు పాడు కంటే కనంగా తీపా తినక తీపా కనం కట్టమా ఏం చేయాలి చూసుకొని పాంచర్ అయితే మొక్క రాదు దుర్గావ తల్లికి మొక్క రాదు మొక్కుతానా దుర్గావ తల్లి నీ బాంచను తల్లి పిల్ల సల్లగించి మళ్ళీ నెయ్యి కూడా ఇస్తారు ఇయ్య రేపే మా బాయన మా పేరే బాయన అరుణ మా దేవా ఏలకు మహారాజా అడిగలుగుంటా జనమే తూనే ఇంకా కనే ముందడు నాకు ఇటు చూద్దాం నీ నోటి సార్ అడు చూడు నీ మనవాడా అయ్యో మీ మనవాడు చల్లగుంటా చెర్రి చేసి కూడా వాటి మనవరాలు ఇంకా ముందున్నది ఇంకా ఇయ్య చెవుగుంటా జనమే తూనే చెవుడు పిండ రేపే మా బాయన మా పేరే బాయన రేపే మా బాయన మా పేరే బాయన అంటే బాలుడు బయట పడతాడు అంటే బాలుడే బయట పడుతున్నాడు ఎవరెవ్వారు కళ్ళ చూసేనా మగ పిల్లగాడికి డెలివరీ కాడికి రాస్తున్నా విడిచిపెట్టలే కొంగటికి వెళ్తాను పెళ్ళి అయిందా నీకు పెళ్ళి కాలేదా నన్ను చేసుకుంటావా నో
ఈయన చూసి సంబరం అనిపిస్తుంది. చూడరా అలా అమ్మో కానీ అక్క దొరసానికి మొగడే మొగడే దొరసాని మోడు అంటారే దొరసాని కొడుకు పుట్టిండు అనాలి మగ పిల్లగాడు అనాలి మగ పిల్లగాడు అనే వస్తే మొగడే మొగడే అయింది. అవును మరి చెల్లె తానం మొత్తం అనిల్ వస్తా నేను నీళ్ళు పొత్తు తీరాదే నేను అన్నదాని కాదు పెంచిన దాని కాదు అనుభవం తెలిసిందని కాదు నువ్వు ముందుగా అన్నదానివి పెంచిన దానివి అన్ని తీరలే అవి తీరదాని నువ్వు మరి నువ్వు ఎన్నడయ్యా కానీ ఇక నేను అంటున్నాను ఇక కనే టైం ఉన్నది ఇక ఏం చేయాలి ముందున్నది ఇక రాదు నేను మాగా అంటును నీ ఎందుకంటే ఎవరికైనా నేను కంటే కలర్ వెళ్తా అని నేను కనకుండా ఉన్నా అసలు ఎటు వెళ్ళనే కానీ గిట్ల అయినా కానీ నువ్వు నాకు నేను ఎండకుసలో పోను ఎందుకు ఎరికేనా నేను మాగా ఇప్పుడు గుత్తనట్లున్నాయి బిడ్డ ఓ వాళ్ళు మరి నాటయ్యేవయ్యో పత్తి కలవయ్యో 5ో 10ో సంపాదించడం అనిపిస్తుంది కానీ ఎండకెందుకు వెళ్ళాను ఎరికేనా మై గ్లామర్ ఇస్ బ్యూటిఫుల్ మై గ్లామర్ ఇస్ బ్యూటిఫుల్ ఎండకి ఇస్ కమింగ్ అని అనుకో సనకిరణాలు టచింగ్ గ్లామర్ అనేది అంటే మొత్తం ఇంగ్లీషేనా అసలా సన్నీళ్ళు తోడి తోడి వేసే అటువంటి జాలరే వల్ల వేయనా వచ్చేనా అరే తడిపేడి తన వల్ల వయ్యమంటేనా కళ్ళు చేతులు తీయడామంటే నీళ్ళు పోయి పొలానికి అంత ఇక తన వల్ల వయ్యమంటే చెప్ప వల్ల వయ్యమంటే ఇక నాలుగ వీని నందులన్నీ నందులన్నీ తీయబట్టే పసిపోలగాళ్ళకి ఇట్లా నాలుగ వీని నందులు ఎందుకు తీస్తారంటే ఇంతెత్తు పొల్లగాళ్ళు అయినాక అవును ఇక తోటి పోతంటే దారంటి పోతంటే ఎటు పోతానవరా పొల్లగా అంటే తీడకుంటే పూరణ ఇంత తోటి ఉంటే నాలుకైన ఏమంటాడు నేను తతకాడికి పోతాను తతకాడికో అంటాడు ఇక నాలుగే తీడితే నాలుగే పలసగా ఉంటే నేను కథకాడికి పోతాను కాడ కథ చెప్తారని చూడబోతాను అంటాడు సన్నీళ్ళు తోడి వేసి తడిబెడి దానం పోయేవాడు మా పట్టు బట్టాలు పట్టు బట్టలు ఈరి పొత్తులు వరిచి పొత్తి బట్టల్లో పొదయమండి వెట్టుకట్టి ఓ తల్లి సుందరి నీ గర్భాన సకల కొడుకు ఆ తల్లి చూడు సుందరి కొడుకునే ఉన్నదమ్మా కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడమ ప్రేమలు కష్టాల పాలంటారు కనుగుడ్డు కాపతత్త కంటి రేప ఆదుకుంటది కంటి రేప కాపతత్త కనుగుడ్డ ఆదుకుంటది పచ్చడి మీదంటే పశువులకు ఎంతో ఇష్టం పాలికే పిల్లలంటే కన్న తల్లికి ఎంతో ఇష్టం అయ్యా ఓంద్రా మీ బాబాయ్ కావన్నారా మీ బాబాయ్ ఇక్కడ కూర్చున్నారా చెర్రీరా మీ బాబాయ్ చెర్రి ఆడ కూర్చున్నారా ఓంద్రా ఓం కావాలరా నా తిరుపుత్రు ముద్దుకు సన్ని బన్ని అంటారు కదా అందుకే అత్తురు పేరు పెట్టుకుంటారు ఆ తల్లి ఆ కొడుకుని ఎత్తుకొని సంబరపడుతుంది సంతోషపడుతుంది ఆ కొడుకుని ఎత్తుకొని కుడి సంఖ బావగట్టి కూడా సనవాలు ఇస్తాంది ఎడమ సంఖ బావగట్టి ఎడమ సనవాలు ఇస్తాంది ఆ కొడుకుని ఎత్తుకొని చిరులకి నవ్వులే అని మారికాలు చీకటి వెలుగని బాబు కన్నలే పాలు
తెల్లారి వరకు నువ్వు అసలు ఆడదానే కానీ వచ్చినాయిగా ఇదే ఎదగాలి ఇంతకు ఇంత ఈ బతికునా ఏలాలి జగమంతా ఎప్పటికైనా ఎదగాలి ఇంతకు ఇంత ఈ బతికునా ఏలాలి గోశాల ఎప్పటికైనా అమ్మా కొడుకు నెత్తుకొని సంబూరా పడతలమ్మా సంతోష పడతలమ్మా పట్టలమ్మా పొద్దుగా వచ్చనమ్మా 10-11 రోజులు దగ్గరికి వచ్చనమ్మా మనం ఆగుతుందని కాలం ఆగది రోజులాగై 10-11-21 దినం దగ్గరికి వచ్చానమ్మా 21 దినం దగ్గరికి వచ్చింది 21 దినం నాడు ఆ తల్లి సుందరదేవి నా కొడుకు పేరు పెట్టి తన అన్నది బ్రాహ్మణులతోటి అది పురుషులు ఏ కాస్తులా ఈ బ్రాహ్మణులకు మతలావు వేసానమ్మా ఇప్పలపురి పట్ల ఉంచెల్లి 12 మంది బట్టు బ్రాహ్మణులు దూలం మీద ఉన్న పంచంగాల కట్టలు దుమ్మవాడ దులుపుకొని సుందరశీల నగురము బ్రాహ్మణులు వచ్చిందయ్యా ముచ్చాల వరిసి నడింటిలోన సిరిశాపల ముచ్చాల మరి పీడలు వేసి బ్రాహ్మణుల గురుచుండబెట్టి కూర్చుంటారా బిడ్డ బిడ్డ నా కింద కూర్చుంటానికి ఏం రావన్నయ్యా ఏందయ్యా ఓ అయ్యా శిలాన్ని లేచిపోతారా ఏంది పిత్తుడు అట్లా కాదురా కంది పప్పు కాక ఉలువ పప్పు ఊస్టు ఇంగు తింటా అంటే పింగులు వెళ్ళిపోతూనే ఉంటాయి వద్దే ఈరమ్మ వద్దే ఇంగేకంటే పప్పులు ఇంగేసింది పింగులు వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నం పెట్టి ఓయ్యా అన్నం పెట్టి దెప్పద్దు పిత్తి నవ్వద్దు అదే గాని ఓయ్యా ఇక్కడ నేను ఉండేపటిగా డోలు సప్పుడు చెప్తాను దబ్బన ఇంటికాడ వస్తుంది ఎట్టనయ్యా ఇంటికాడ పల్లెం కొడతా మీ సుబ్బమ్మ పల్లెం కొడుతుందా పల్లెం కొడుతుంది పెళ్లి కాడత్తదంట పెళ్లి కాడకి వస్తే బాజా సప్పుడు కానీ సప్పుడు అందుకే అంటారు లగ్గంలో విత్తనాలు అని చెప్పి అయ్యా సరే పర్వాలేదయ్యా మమ్మల్ని విలిపించింది ఏం కారణం ఎందుకో అంటావు అయ్యా మిమ్మల్ని విలిపించింది ఎందుకో కాదయ్యా నా గర్భస్థాన కొడుకు జన్మించాడు నా కొడుకు పేరు పెట్టిద్దామని మిమ్మల్ని విలిపించిన నా కొడుకు ఈ రోజు అటువంటి వల్ల పుట్టినరోజు పురుడయ్యా అటువంటి సక్కన కొడుకు పేరు పెడతానన్నాడమ్మా ఈ కొడుకు వాడగండాన పుట్టిన వంత గండాన పుట్టిన పల్లె గండాన పుట్టిన పట్నం గండాన పుట్టిన అవ్వయ్య రాజుల గండాన పుట్టిన ఈ పిల్లగాడు కీలిగి పుట్టిన మేలిగి పుట్టిన అని చూస్తాండగా నావా బ్రాహ్మణయ్యరా పసిపిల్లలు పుట్టినప్పుడు కలన్న నీళ్ళల్లో చల్తారట పిల్లలు దుమ్మద్దని మరి కలి నీళ్లు పట్టుకొని వచ్చే వరకు రక్తంలో దుమ్మిండమ్మ నీ అటువంటి నీ కొడుకు రక్తంలో దుమ్మిన నీ కొడుకు పేరు రక్తశీల రావన్నాడే రక్తశీల రాజు అన్నడా రామారా మీరు సుందరశీల నగరం నీ భర్త పేరు సుందరశీల రాజు నీ పేరు కరణదేవి నీ కొడుకు రక్తశీల రాజు అన్నాడమ్మా అమ్మ పేరులలో పెట్టినారు రామరామే
కొడుకో దానం ముంజేది గడియాలు ముద్దు డుంగురాలు సవగడ్డ పోగులు సన్న పంగీలు దాన ధర్మం ఎత్తున్నారమ్మా ఎక్కడి బ్రాహ్మణులు అక్కడెళ్ళి పోవట్టనమ్మా సంబరపడదండి సంతోషపడుతున్నది రారా కొడుక రక్తశీల రాజని ఎరడి రక్తాన్ని తెల్లని సనవాలు వేసి ఆ కొడుకు పాలిస్తున్నదమ్మా దిననాడు పెద్ద వీటిని పెద్దలు విడిసిగా అటువంటి విషయం మా కొడుకు పేరు పెట్టి రంగరంగ వైభవంగా పండుగ చేసి పండుగ చేసినాక 3 రోజులకు అమ్మ మా ఇంటికి మేము పోతాను అని పెద్ద బిడ్డ కరణం భర్తను తీసుకొని అత్తగారి భవనం వెళ్ళిపోతా ఉన్నది ఎక్కడి మంది అక్కడ పోతుంటే ఆ తల్లి సుందరదేవి కొడుకుని ఎత్తుకొని సంబరపడుతుంది కొడుకు బాలిత అంటే ఒక్క నెల పిల్లగాడు పెరుగుతున్నాడమ్మా అమ్మ ఒక్క నెల బాలుడు బాడకావు నీ లోటకి అగ్గాలి అంతగానో వత్తకంటనా నువ్వు నా మొగను అయినట్టు ఏమిటి నువ్వు అన్నాక చెవుల పత్తి మందు పోసి పక్కవు లేకుండా నువ్వు వచ్చిన గంటలు చూస్తాను అన్ని లైన్ కొడతాను నాకు తెలియదా నీ లోడక అగ్గేట పాడకావు మా ఆడకుండా మా పాటకుండా ఏరుగా లోడక దండ కడతావురా వెనకాల నేను వెనకాల లోట బుర్ర పడితే ఎంత గది కావాలి ఒక్కసారి ఆలోచించుకో వెనక తిరిగి నిన్న నైట్ ఇక్కడికి కథ వచ్చినావు మన విడితోటి పక్కన కథ చెప్పిన ఎలా మాసుకో నేను నైట్ ఈయన చెప్తాను కథ వాళ్ళ అన్నం తినమన్నారు ప్రాంత తమ్ముడికి ఇట్లా అక్కడ వాళ్ళ ఇంటికాడ వంట చేసి వాళ్ళ ఇంటికాడ అక్కడ అన్నం తిన్నాం తిన్నాక బయటికి కనిపోయినాం అందరం కలిసి నువ్వు లోట వేసుకొని బాకెట్ నీళ్లు పోసుకొని అక్కడికి వచ్చినావు అక్కడికి వచ్చినాక బాకెట్ బొరల పడ్డది మళ్ళీ నువ్వే పోయి తెచ్చినావు అదర బాడకావు నేనెక్కడ తెచ్చిన ఎవరో వాళ్ళు ఏంటి మీరు ఆన్నే చెప్తారు కథ మీరే వాళ్ళు చెప్పాలి ఏడా మీరు లోట బుర్ర పడితే ఆన్నే కథ చెప్పుకుంటుండ్రి చిలకల మీద ఈడే వాళ్ళు చెప్పాలి మళ్ళీ తెచ్చాడు నువ్వే ఉన్నావు బోర్ల పడితే ఏమైతే రాదు అగో ఆ తల్లి చూడు మరి 1 నెల కొడుకుని వేసింది ఒకటి 2 నెలల కొడుకుని వేసానమ్మా 2 నెలల కొడుకుని వేసింది ఆ తల్లి సుందరదేవి కన్న కొడుకు రక్తశీల రాజు 3 నెలల బాలుడు పెరిగిండు అమ్మా 3 నెలల మళ్ళా బాలుడైనా బాలుడన్నా తాను పెరిగినాడా అమ్మా రామ రామ రామన్న రామ అయ్యో రామ వైకుంఠవాస 3 నెలల బాలుని వేసింది తల్లి సుందరి దేవిరా 3 నెలల కొడుకు పెరిగిండు 3 నెలల బాలుడయిండా కొడుకును పక్కలేసుకొని పడుకున్నది భర్త కచ్చరికాడికి వెళ్ళిపోయిండు వచ్చిన చుట్టాలు ఎక్కడ చుట్టాలు అక్కడ వెళ్ళిపోయిండు నాకు కన్నా అంటుకుంటే నా కొడుకు మీద కాలే పడను చెయ్యే పడను అని సగ్గం నిద్ర దంపుకొని ఆ కొడుకును పక్కలేసుకొని ఎర్రటి సటవంటి రక్తాన్ని తెల్లడి సనపాయం వేసి పిల్లగానికి పాలిస్తుంది కన్న కొడుకు పాలిస్తుంది కాదు నా పిల్లగాడు పాలు ఈకుతా అంటేనే ఆ కొడుకు పాలు ఈకుతా అంటే 3 నెలల పిల్లగాడు పెరిగిన నాటికి అటువంటి అదే రోజు నాడు చుట్టూ శుక్రవారం సక్కడి గడియపోతున్నాడు పండుకున్న కాడ తల్లి సుందరదేవికి పక్క బట్టలు చదురుతుంది అయ్యమ్మయ్యమైతందే తల్లికి
కొడుక నా కొడుక రారా నారాయణ కొడుక రక్తశీల మహారాజు నీ మీది ప్రేమ నాకు తీరపాయే నీ మీది ప్రేమ నాకు తీరపాయనా నన్ను అమ్మాని పిలవపోతివి నా కొడుకు కొడుక నా శరీరలేదు నారాయణ ఇద్దరు బిడ్డల తోడా నాకొక్క కొడుకాని నేను ఎంతో ఆరాటపడ్డా నా కొడుక నా అవరాధం అడుగు పడుతుంది నా మారాదు తనము మంటగలుగుతుందిరా కొడుకు నన్ను అమ్మాని పిలవబోతివి రా కొడుక నా శరీరం లేదు నారాయణ నాకొక్క కొడుకాని అనుకున్నా నీ వీధి ప్రేమ నాకు తీరపాయే అయ్యో యములారా యములారా నాలుగు కోళ్లకు నిలబడ్డను నలుగురు యములు వచ్చి యమపాసం కాలపాసం తీసి తల్లి మెడలోన వేసి రమ్మని యమలోకము గుండ్రంగా ఆ తల్లి కళ్ళల్లో ఎవడు కనబడ్డప్పుడు అవి రమ్మని పిలువంగా ఆ తల్లి సుందరదేవికి యమలోకము బాట అద్దమూల కనబడుతుంది ఎవల ప్రాణం అయితే పోతుందో గాళ్ళకే కళ్ళల్లో ఎవరు కనబడతారు గాని పక్క పొట్టి 10,000 మంది ఉన్న ఎవల కనబడరాడా అయ్యా అయ్యో ఎవలారా ఎవలారా నా కొడుకు చిన్నోడు నాయనా అయ్యా మీ తోడు యమలోకం నేనంతరయ్యా కొడుకాగమైదడయ్యా ఓ నాయనా అయ్యా మీ తోటి నేను రాను